అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా తెలంగాణ వంటకాలని చూస్తున్నామండి. మరి ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో లావణ్య రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారు అడిగి తెలుసుకుందామా? హాయ్ లావణ్య గారు. హాయ్ అండి. నిన్న చీర, ఈ రోజు లంగావాణి, రేపేమో డ్రెస్ అన్నమాట. మేము ముందుగానే ఫిక్స్ అయిపోయాం. ఈ డ్రెస్సింగ్ ఆ సీక్వెన్స్ అంతా అర్థమైపోయింది మాకు. ఓకే, ఇది కూడా మీరే డిజైన్ చేసుకున్నదేనా? సెల్ఫ్ డిజైనింగ్. ఇంకేంటి మీ దగ్గర ఉన్నది ఇంకా 4 దగ్గర ఉండదు అంతే. డిజైనింగ్ లో అదే కదా స్పెషాలిటీ అనేది. ఏదైనా మార్కెట్ లో ఫస్ట్ వచ్చినా మనమే డిజైన్ చేసుకోవడం అంతే. మన థాట్స్, మన క్రియేటివిటీ, దానికి లిమిట్ అంటూ లేదు కదా, ఉండదు. అంతే. వెరీ గుడ్. సో అయితే మరి ఇంకా వంటల విషయానికి వద్దాం. ఈవెన్ వంటల్లో కూడా అంతే కదా, మనకి ఏంటి 64 కళలు ఉంటాయి. అందులో వంట కూడా ఒక కళ. నిజంగా మూడ్ని బట్టి ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటుంది. మెయిన్ మూడ్ ప్లేస్ మేజర్ రోల్. అంతే కదా. సో మన మూడ్ బాగుంటే అది సింపుల్ గా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీ మూడ్ అయితే బాగానే ఉంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తినేది ఫస్ట్ టేస్ట్ చేసేది నేనే కాబట్టి మీ మూడ్ జాగ్రత్త చేసేంత వరకు నేను మిమ్మల్ని ప్యాంపర్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, చాలా అందంగా ఉన్నారండి ఈ రోజు కూడా మీరు. థ్యాంక్ యూ. ఓకే, అమ్మాయి వాళ్ళకి మంచి చేసి పెడతారనమాట. సరే, అయితే మరి ఈ వాటి అంటే తెలంగాణ వంటకాల్లో భాగంగా ముందుగా ఏ వంటని పరిచయం చేస్తున్నారు? పాలక్ పులావ్ చేస్తున్నాను ఫస్ట్. పాలక్ పులావ్ చక్కగా ఈజీగా పిల్లలకి వైటమిన్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళు ఆకుకూరలు కల్పిస్తే తినలేదు కాబట్టి మనము ఆకుకూరని బాయిల్ చేసి మిక్స్ చేసి రైస్లో కలిపేసి చేయడం అనమాట. వాళ్ళు తినేస్తారు. ఆకుకూర అయితే తినము అంటారు కదా పిల్లలు, వాళ్ళ గురించి అని ఫుడ్ తింటారు, ప్లస్ విటమిన్స్ కూడా వస్తాయి వాళ్ళకి. ఇలాంటివే కరెక్ట్ అనుకుంటా, వాళ్ళకి తెలియకుండా ఒక మిక్స్ లంచ్ బాక్స్ రెసిపీ యాక్చువల్లీ. అంతే, అవును గురించి. కానీ టేస్టీగా స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది. మరి నేర్చుకుందామండి పాలక్ పులావ్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పాలక్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మెయిన్ ఉడికించిన రైస్ మనం పెట్టుకున్నామంటే ఇంకా అంతే, చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. అంతే. స్టార్ట్ చేద్దామా? మరి చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకోవడమే కదా. ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకుని మీది తెలంగాణ కదా, మరి తెలంగాణలో ఎక్కడ మీది? ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మీరు? సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే. సో హైదరాబాద్కి దగ్గరలోనే. అంటే చిన్నప్పటి నుంచి మీరు పుట్టి పెరిగిందంతా దౌలతాబాద్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. అది కూడా అక్కడే. మీ అత్త వాళ్ళ? అత్త వాళ్ళది జస్ట్ 8 కిలోమీటర్స్ దూరంలో హత్నూరా మండల్ అది. ఓకే ఓకే. సో మొత్తానికి చాలా దగ్గరగా నేర్చుకున్నారు. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లి చేసుకున్నాక లవ్ చేసుకున్నారు అన్నమాట. అంటే ఫస్ట్ ఎక్కడ చూసారండి మీ హస్బెండ్? మీరు పెళ్లి చూపులు జరిగాయా లేదా? పెళ్లి చూపులు జరిగాయి. ఓకే. పెళ్లి చూపులు ట్రెడిషనల్ మనము సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, టీ గ్లాస్ పట్టుకుని. ఆల్మోస్ట్ అంతేనా? ఓకే. ఫస్ట్ మా అత్తయ్య వచ్చారు, కూర్చున్న తర్వాత వచ్చి ఒకసారి లేవు నించు హైట్ ఎంత ఉంది తెలుసుకోవడానికి అని. ఓకే 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 అని ఇంకా వెళ్ళిపోయారు. తర్వాత మా ఆయన్ని తీసుకొని వచ్చారు. ఓకే. సో ఆవిడకి నచ్చింది అన్నమాట. ముందు అత్తగారు ఓకే అంటే ఆ తర్వాత అబ్బాయి ఎలాగన్నా ఓకే అంటాడు. అలా కదా. అంతే కదా. సో మీ అత్తగారు చూడంగానే మీకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏం కలిగింది? అసలు మ్యాచ్ నాకు చూడడానికి వస్తున్నారని ముందు తెలీదు. మేము షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అయ్యాం. యాక్చువల్లీ నార్మల్గా చుడిదార్లోనే ఉన్నాను. వాళ్ళు క్యాజువల్గా మా రిలేటివ్స్ అవుతారు అనమాట, దూరం నుంచి. జస్ట్ వచ్చారు. వచ్చిన తర్వాత మేము నార్మల్గా మమ్మీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా మమ్మీ వాళ్ళతో డిస్కస్ అవుతుంది. పిలిపించారంటే ఇంకా నేను శారీ కూడా ఏం వేర్ చేసుకోలేను, నార్మల్గా ఉన్న డ్రెస్లోనే కూర్చోబెట్టారు. ఇంకా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమైంది అనమాట, ఓహో వీళ్ళు మ్యాచెస్ చూడడానికి వస్తుంది. నేను స్టడీలోనే ఉన్నా అప్పుడు, డిగ్రీ సెకండ్ ఇయర్ అన్నది అప్పుడు. ఓకే, అట్లా జరిగింది. సో డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పెళ్ళికి వెళ్ళారా? మ్యారేజ్ తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసా. ఓకే ఓకే. ఇక్కడ మనకి చక్కగా వాటర్ బాయిల్ అయిపోయింది. దీంట్లో పాలకూర వేసేయాలి. జస్ట్ ఎక్కువసేపు అవసరం లేదు కదా, జస్ట్ ఇదిగో.
మీరు ఏదన్నా అనుకోవడానికన్నా కూడా మీరు ఆవిడ అత్తగారిలా వచ్చారు అన్న ఉద్దేశం అయితే మీకు లేదు. సో అలా ఇప్పుడు అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత ఆయన చూడంగానే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. యాక్చువల్లీ నేను పెళ్లి చూపుల్లో మా వాడిని చూడలేదు అసలు. నేను చూడలేదు. మా మమ్మీ డాడీ ఓకే అన్నారు అంతే. నెక్స్ట్ వాళ్ళ సిస్టర్ వచ్చి మా తమ్ముడు నచ్చాడా అని అడిగితే నేను చూడలేదని చెప్పా. వాళ్ళు ఏమనుకున్నారు, తనకి నచ్చలేదేమో అందుకే చూడలే అని చెప్తుంది అనుకున్నారు యాక్చువల్లీ. ఇంకా మా డాడీ మా అమ్మాయి వాళ్ళు అలా కాదు, పేరెంట్స్ ఏదంటే అదే ఓకే చేస్తారు. నేను డైరెక్ట్ చూడడం ఎంగేజ్మెంట్లో. ఇంకా ఓకే, అసలు అలా అండి పెళ్లి చూపులో చూడకుండా అసలు అందరు అదే మీరు 1940లో ఉండాల్సింది, ఈ జనరేషన్లో ఉన్నారు అనేవారు. అట్లా అనమాట. తీసేద్దామా? మిక్సీ జార్లో వేసి నేను తీసేస్తాను. ఇది ఇచ్చేసి ఇది మిక్సీ పట్టుకోవాలా? మిక్సీ పట్టుకుని వచ్చేసేయండి అక్కడ. పాలకూరని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. లంచ్ బాక్స్ రెసిపీకి నెయ్యి వేస్తేనే బాగుంటుంది. పిల్లలు డైరెక్ట్ నెయ్యి పైన వేస్తే తినరు కదా, ఆయిల్లో మిక్స్ అయిపోతాయి రెండు. అలా చేస్తాం. 2 స్పూన్స్ ఆయిల్. ఆయిల్ వేడెక్కాక ఈ హోల్ గరం మసాలా. ఓకే, ఉల్లిపాయలు. సో వంటంతా కూడా ఇంకా పెళ్ళయిన తర్వాత అత్తగారింట్లోనే నేర్చుకున్నారు. ఎవరు నేర్పించారు? అత్తగారేనా? అన్ని ప్రయోగాలే. లాస్ట్ కోడలు కదా. లాస్ట్ కోడలు అంటే అత్తగారికి చాలా ముద్దుల కోడలుగానే ఉంటుంది కదా. నైస్. ఇంట్లో పెద్ద కూతురా? సెకండ్. మీది నెంబర్స్ బాగానే ఉన్నాయి. 4 మెంబర్స్ మేము. అందులో మీరు సెకండ్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి. నెక్స్ట్ బిర్యానీ లీవ్స్. దెన్ నెక్స్ట్ పుదీనా. నెక్స్ట్ కొత్తిమీర. దీంట్లో మనం ఇప్పుడు చేసుకున్న పాలక్ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలి, పాలకూరలో ఆల్రెడీ సాల్టీగా ఉంటుంది కాబట్టి. అవును. ఫ్రై అయ్యాక ఫైనల్గా రైస్ వేస్తారు. సో పిల్లల స్కూల్కి సంబంధించి మళ్ళీ స్టార్ట్ అయిపోయినట్టే. స్టార్ట్ అయిపోయింది ఇంకా అన్నీ. డైలీ మార్నింగ్ ఇవే ఉంటాయి, క్యారెట్ రైస్, పాలక్ రైస్. కర్రీస్ అయితే కొంచెం చప్పగా అయిపోతాయి కాబట్టి తినలేరు, ఇవైతే ఇంకా తినేస్తారు పిల్లలు. ఈజీగా చేయడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళని ఫ్లేవర్డ్ రైస్ లాగా అనిపిస్తుంది. డిఫరెంట్గా, రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది లంచ్ బాక్స్.
ఓకే, డిష్ అవుట్ చేసేద్దాం. వేడివేడిగా పాలక్ పులావ్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పాలక్ పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలకూర, బాస్మతి రైస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, నెయ్యి, నూనె. పాలక్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో తరిగిన పాలకూర వేసి మగ్గించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్లో నెయ్యి, నూనె వేసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్, సరిపడా ఉప్పు, ఉడికించిన అన్నం వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పాలక్ పులావ్ రెడీ. పాలక్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దాం. ఈ హోల్ గరం మసాలా ఇవన్నీ వేసాం కదా, ఇంత దగ్గరగా ఉంటే గుమగుమలాడుతుంది బాగా. ఓకే, టేస్ట్ చేస్తాను. బాగుంది. కొంచెం ఉప్పు తగ్గిస్తే బాగుంటుంది అనిపించింది. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిందే, పాలకూరలో కూడా ఉప్పు ఉంటుంది, దాని తగ్గట్టుగా మనం బ్యాలెన్స్డ్గా చేసుకోవాలన్నమాట ఉప్పు వేస్తున్నప్పుడు. సో అంతే, మిగతా అంతా కూడా చాలా టేస్టీగా ఉంది. మంచి ఫ్లేవర్డ్ రైస్ పాలకూర కాంబినేషన్ తోటి. సో మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? కోడిగుడ్డు పులుసు. కోడిగుడ్డు పులుసు. నాకు మెయిన్ మీ తెలంగాణ వాళ్ళు చేసే కోడిగుడ్డు పులుసు అంటే చాలా ఇష్టము. ఏం చేస్తారు ఇంత టేస్టీగా ఉంటుందని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఎస్, ఇప్పుడు నేను కల్లారా చూసి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుంటాను. రెడీగా ఉన్నారా? కోడిగుడ్డు పులుసు నేర్చేసుకుందామా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కోడిగుడ్డు పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మెయిన్ చింతపండు రసం తీసేసుకుని పెట్టేసుకున్నాము, ఉడికించిన కోడిగుడ్లు. సో వీటితోటే టేస్టీ పులుసు తయారు చేసేసుకోవచ్చు. అండ్ ఈ సీజన్లో చేసుకునే పులుసు కూడా మనకి చాలా బాగుంటుంది, చాలా చల్లగా ఉంటుంది కదా. పొద్దున్నే చేసుకుంది సాయంత్రానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాల్సి వచ్చేసేది, ఆ టేస్ట్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఆ పులుసు టేస్ట్. సో ఇప్పుడు మరి నేర్చేసుకుందామండి పులుసు తయారు చేయడం ఎలానో. స్టవ్ ఆన్ చేసుకోవడమే కదా. ఆయిల్ వేయాలి. హెల్త్ కాన్షియస్ మీరు? ఆయిల్ ఇంతే తినాలి, 1.5 స్పూనే తినాలి, 20 గ్రాములే చేసుకోవాలి అన్నట్టు అలా ఏం లేదు, కానీ ఆయిల్ తక్కువ తింటేనే మంచిది కదా హెల్త్కి కూడా. ఆయిల్ వేడెక్కాక ఆనియన్. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ కొంచెం పసుపు. నెక్స్ట్ కారం వేయాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ వేయాలి. మన సైడే ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఇలాంటి సామెతలు మన కోసమే వచ్చాయి. నెక్స్ట్ చింతపండు.
చింతపండు పులుసు బాగా అంటే థిక్గా తీసుకుంటారా? చాలా చిక్కగా ఉండాలి. మనం తినే ఫుడ్ బట్టి మన ఇంట్రెస్ట్లను బట్టి కూడా మన గ్రహాలు ఉంటాయంట. దాన్ని బట్టి చాలా మంది మనకి ఏదైతే ఇంట్రెస్టో అబ్బా నాకు ఇది చాలా ఇష్టం అంటే దాన్ని బట్టి వాళ్ళ గ్రహాలు స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళకి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది చెప్పేస్తారంట. ఓకే, అంటే మన పైన ఉన్న గ్రహాలు అంతగా ఆడిస్తాయి మనల్ని. వెజిటేరియన్కి ఒకలాగా నాన్ వెజిటేరియన్కి ఇంకోలాగా ఉంటాయి ఆ గ్రహాలు. అంటే అవి తిన్నప్పుడు వెజిటేరియన్స్ తిన్న వాళ్ళు ఒక రకంగా బిహేవ్ చేస్తారు, నాన్ వెజ్ వాళ్ళకి ఆ కోపాలు ఆ పగలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. నాన్ వెజ్ వెజిటేరియన్ వాళ్ళకి ఉన్నాయా? వెజిటేరియన్ వాళ్ళకి ఉన్నా కూడా సో మనం తిన్న దాని తర్వాత మనకు ఆ బిహేవియర్ లో కొన్ని చేంజెస్ వస్తాయి. నిజంగా ప్రూవెన్ సైంటిఫిక్ గా ఇది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పులుపు అంటే బాగా ఇష్టపడే వాళ్ళకి శుక్రగ్రహం బాగున్నాడు, శుక్రుడు ఉంటేనే వాళ్ళకి పులుపు అంటే ఇష్టపడతారు. ఆ గురుడు బాగుంటేనే వాళ్ళకి తీపి అంటే ఇష్టపడతారు అనమాట. ఇలా ఉంటాయి, మరి అంత ఈజీ కాదు. నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్స్ ని కట్ చేసి వేసుకోవాలి. నైఫ్ అక్కడ ఉంది. సో మీ పులుసులో నాకు అర్థమైంది ఏంటంటే పులుసు చిక్కగా తీసుకోవాలి, జస్ట్ ఘాట్లో పెట్టుకోవాలి. ఇలా ఆ పులుపు అనేది ఎగ్లోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం అన్ని వేసేసుకున్నట్టేనా ఇంకా ఏవో మసాలాలు ఉన్నట్టు? లాస్ట్కి ఇది కుక్ అయిన తర్వాత ఈ పులుసు అనేది గుడ్డు లోపలికి వెళ్ళిపోతుంది, ఘాట్లో పెట్టాం కదా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఎగ్ టేస్ట్ అనేది పుల్ల పుల్లగా తగులుతుంది. కొంచెం జీలకర్ర పౌడర్, నెక్స్ట్ కొంచెం మెంతుల పౌడర్, సో అన్ని వేసేసుకున్నాము. ఇప్పుడు చక్కగా ఉడికితే మనకి కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోతుంది. కోడిగుడ్డు పులుసు స్టవ్ ఆఫ్ చేసేస్తాం. గుమగుమలాడుతుంది ఇక్కడికి. ఇప్పుడు కొత్తిమీర, వేడి వేడిగా కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కోడిగుడ్డు పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు, ఉల్లిపాయలు, చింతపండు రసం, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతుల పొడి, ధనియాల పొడి, నూనె, కొత్తిమీర. కోడిగుడ్డు పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పసుపు, కారం, ఉప్పు, చింతపండు రసం, ఉడికించిన కోడిగుడ్లు వేసి కొద్దిగా నీళ్లు, జీలకర్ర పొడి, మెంతుల పొడి వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే కోడిగుడ్లు పులుసు రెడీ. కోడిగుడ్డు పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దాం. పుల్లగా కదా, లొట్టలు పులుపు తగలగానే లొట్టలు వేయాలనిపిస్తుంది. చాలా బాగుంది. ఎస్, నేను అనుకున్నట్టుగానే వచ్చింది. అంటే ఎంత చిక్కగా మనం తీసుకుంటే కనుక చింతపండు రసం అంత బాగుంటుంది అనమాట. ఓకే, అంటే తెలంగాణ వాళ్ళు పులుపు ఎక్కువ తింటారు అనమాట. పులుపు కారం ఉండాల్సిందే. ఓకే, సో మొత్తం మీద మంచి టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, మరి తెలంగాణ వంటకాల్లో భాగంగా లావణ్య గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ చాలా బాగున్నాయండి. పాలక్ పులావ్, అలానే కోడిగుడ్డు పులుసు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి తెలంగాణ ప్రత్యేక రుచులు. రేపటి కార్యక్రమంలో మరో 2 టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.